24వ అధ్యాయము మరలా ఒక అంటే బోధకుడికి యాజ్ ఏ ప్రీచర్ నాకు ఇక్కడ మరలా ఒక టర్నింగ్ పాయింట్ కనబడుతూ ఉంటుంది. మలుపులు, జీవితంలో మలుపులు ఉంటాయి. అలాగే చరిత్రలో మలుపులు ఉంటాయి. అలాగే మరి ఇశ్రాయేల్ జీవితంలో అనేకమైనటువంటి మలుపులు మనకు కనబడుతూ ఉంటాయి. నేను గత కొన్ని దినాలుగా మీకు గట్టిగా చెప్తా ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదలుకొని 20, 21, 22, 23 ఈ 4 అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కొండ చుట్టూ నిలబెట్టి ఆయన మాట్లాడదాము అనుకున్నటువంటి మాటలు. మరి ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఒక్కసారి 20వ అధ్యాయము మొదటి వాక్యంలోకి వెళ్ళండి. మీరు చదివసి వచ్చేసిందే. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పారు. ప్రియులారా, అనగా ఈ 10 ఆజ్ఞలను God spoke all these words saying, దేవుడు ఈ 10 ఆజ్ఞలను మొట్టమొదట నోటితో చెప్పాడు. కొండ మీద నుండి నోటితో చెప్పాడు. నేను ఒకడిప్పుడో డౌట్ అడిగాడు, ఆయన నోటితో చెప్పలేదు, పలక మీద రాసి ఇచ్చాడు రాతి మీద అని అంటే అప్పుడు నేను ఈ వాక్యం చూపించా. ముందు దేవుడు నోటితో చెప్పాడు. సో వాక్యం ఏం చెప్తుంది? అండ్ గాడ్ స్పోక్ ఆల్ దీస్ వర్డ్స్. దేవుడు మాట్లాడాడు. బైబిలు పరిశుద్ధాత్మ సహాయముతో చదివే వారికి ఇది చాలా ఈజీగా అర్థమవుద్ది. మన విశ్వాస ప్రమాణంలో నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను ఆ పేర వచ్చు కదా. ఆ వాక్యమును పరిశుద్ధాత్మయే అందించుచున్నాడని, నేర్పించుచున్నాడని నమ్ముతూ ఉన్నాం. నిజంగా పరిశుద్ధాత్మ హెల్ప్ తీసుకునే వారికి పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలు నేర్పిస్తూ బయలుపరుస్తూ ఉంటాడు. మరి దేవుడు 10 ఆజ్ఞలు మాట్లాడేసరికి ఇక్కడ చరిత్ర ఏమైందంటే ప్రజలు భయపడిపోయారు. దేవుడు ఒక పీరియడ్ అయింది అన్నట్టుగా గ్యాప్ ఇచ్చాడండి. ఒక గ్యాప్ ఇచ్చాడు. 10 ఆజ్ఞలు చెప్పిన తరువాత ఆగాడు. ఆగేసరికి ఈ 20వ అధ్యాయంలోనే ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, 18వ వచనం, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది, నీవు మాతో మాట్లాడుము, విందుమో. దేవుడు మాట్లాడితే వినలేకపోతున్నాం, చచ్చిపోతామేమో అని వాళ్ళు అన్నారు. అప్పుడు దేవుడు ఇక తక్కిన విషయాలు వారితో మాట్లాడకుండా ఏమన్నాడంటే 21వ అధ్యాయం మొదటి వాక్యంలో నీవు వారికి నియమింపవలసిన, ఇది కూడా దేవుడే నోటితో చెప్పాలనుకున్నాడు. చెప్పడానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, ఒక సంఘం ఉందంట. ఆ సంఘంలో అరగంటలో మొత్తం అంతా అయిపోవాలంట. పాటలు కానీ, బైబిల్ రీడింగ్ కానీ, ప్రార్థనలు కానీ, ప్రసంగం కానీ 30 మినిట్స్లో అయిపోవాలా. మరి ప్రసంగానికి పాస్టర్ గారికి టైం ఎంత ఇస్తారంటే 10 నుంచి 12 నిమిషాలు. ఒకవేళ అటు ఇటు అయితే 15 నిమిషాల లోపులో ఆయన ప్రసంగం ముగించాలట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నాడంట, పిచ్చోళ్ళు ఎవడికి నేర్పుతారు వీళ్ళు, నాకా ఇప్పుడు నేను అరగంట దాకా వదలను, ఏం చేస్తారు, లేచి వెళ్ళిపోతారా, వాళ్ళే సిగ్గుపడిపోతారు, ఎవడని లేచాడు అనుకో ఆయ్ కుదా అంటాను నేను అనుకుని కొంచెం ఎక్కువే లాగాడంట పాస్టర్ గారు. లాగిన తరువాత ప్రార్థన అనగానే ఎవడు ముట్టుగాడు లేచి వెళ్ళిపోయాడంట. ఆమె అనేసరికి ఎవడు లేడు. ఒక అతను మాత్రం చీటీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాడట బైబిల్ స్టాండ్ మీద. ఏమని పెట్టాడంట,
క్లుప్తముగా ముగించువారు ధన్యులు, వారు మా చర్చికి మరలా మరలా పిలవబడుదురు అని రాస్తుందంట అందులో. అర్థమైందా? కొంతమందికి కొంచెం దీర్ఘంగా ప్రసంగం చెప్పిన, వాక్యం చెప్పిన ఎందుకో నచ్చదు. క్లుప్తముగా టైంకి ముగించువారు ధన్యులు, వారు అంటే వాళ్ళు ఎవరిని పిలుస్తారు? అటువంటి వాడినే మళ్ళా పిలుస్తారంట. దేవుని బిడ్డ, వీళ్ళు అలాగే ఉన్నారు. ఇక్కడ 10 ఆజ్ఞలు చెప్పగానే మేం వినలేకపోతున్నాం. ఆ స్వరం ఏంటి, ఆ గంభీరత ఏంటి, ఆ సౌండ్ ఏంటి, ఏదో డీజేలో నుండి వచ్చినట్టు వస్తుంది, ఇది బోరధ్వని, మేము చచ్చిపోతామేమో అని భయపడిపోయి, ప్రతిదానికి భయపడిపోతే ఏం బతుకుతావు నువ్వు? ప్రతిదానికి భయమేనా? దైవత్వంలోను భయమేనా? వాక్యము దగ్గర భయమేనా? టైము దగ్గర భయమేనా? అన్నిటికీ భయము భయము భయము. ఈ భయం నీకు అలవాటు అయిపోతుంది జీవితంలో. దేవుడు వెంటనే క్యాచ్ చేస్తాడండి. ఆయన నరుడు కాదు, మనస్సులో ఉన్నది లాగేశాడు ఆయన. లాగేసి, మోషే, ఇక నేను చెప్పను కానీ నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు 21వ అధ్యాయం 22, 23 ఈ 3 అధ్యాయాలు న్యాయ విధులు అంటే నిర్గమాకాండాన్ని డివైడ్ చేస్తే, భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క విషయాన్ని చెప్పొద్దు అనమాట. ఇప్పుడు న్యాయ విధులైపోయినాయి, 24కి వచ్చాం, మళ్ళొక టర్నింగ్ పాయింట్. ప్రియులారా, ఇక్కడ దేవుడు మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, నీవును అహరోనును నాదాబును అబీహును అంటున్నాడు కదా. ఎవరెవరు రావాలో ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు 70 మంది పెద్దలు ఉన్నారు. అహరోను, మోషే, నాదాబు, అబీహు 74 అయ్యారు. అది వీళ్ళు చెప్పారు. ఇప్పుడు నువ్వు 75 అన్నావు కనుక 75వ పేరు నువ్వు చెప్పాలా? ఎవరంటున్నారండి? మోషే, అహరోను, నాదాబు, అబీహు 4 అయ్యారు. ఇశ్రాయేలు పెద్దలు 70 మంది అయ్యారు. ఈ 74 వీళ్ళ 4 చెప్పారు. నువ్వు 75 అన్నావు. నిన్ను ఎలాగోలాగూ బతికించాలని నేను తాపత్రయపడుతున్నా. కానీ ఆవిడ చెప్పిన ఆన్సర్ కరెక్టే. నీకు హాఫ్ మార్క్ ఇచ్చాను, కూర్చో. 75వ వాడిని మోసే తీసుకెళ్ళాడు, దేవుడు చెప్పకపోయినా సరే. పాస్టర్ గారికి హక్కు ఉంది, ఒక అసిస్టెంట్ని తీసుకెళ్లే హక్కు పాస్టర్ గారికి ఉంది. ఈడెందుకు వచ్చాడు? నువ్వు నోరు ఎత్తడానికి వీల్లేదు. పాస్టర్ గారు అనుకుంటే ఒక సంఘ పెద్దనో, కుర్రనో, అసిస్టెంట్నో తీసుకెళ్తాడు. 75వ వాడు యెహోషువ. మీ బైబిల్లో ఎత్తుకో, 75 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దేవుడు మోషేను పైకి రమ్మన్నప్పుడు, అమ్మా మనం పైన చెప్పుకోవడానికి నిర్గమాకాండం ఫస్ట్ టైం చెప్పుకోవడం లేదు. ఇంత డీప్గానే ఉంటుంది ఇది, ఇంత స్ట్రాంగ్గానే ఉంటుంది ఇది. ఏదో కొత్తగా నేను చెప్పట్లే. మరి ఇక్కడ మనం ఒక మాటను మనం చూసినట్లయితే 13వ వచనంలో, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. దక్కిన వాళ్ళందరూ క్రిందకెళ్ళిపోయారు. ఇక్కడ యెహోషువ. మరి దేవుడు చెప్పకపోయినా ఈ వ్యక్తిని ఎందుకు మోషే తీసుకెళ్ళాడంటే, మోషేకు ఆల్రెడీ గురువుకు కొన్ని విషయాలు తెలుస్తాయి, గురువుకు కొన్ని సంగతులు తెలుస్తాయి. దేవుని బిడ్డ, నా తరువాత ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగేవాడు యెహోషువ గనుక అతనికి ఇప్పటి నుండి తెలియాలి విషయాలు. ఎస్, మోషే వెళ్ళి దేవుణ్ణి చూశాడంట కదా. ఏంట్రా, నేనున్నాను, ఇంకెప్పుడు మాట్లాడకండి. ఆ 70 మంది పెద్దలతో పాటు 75వ వాడిగా నేనున్నాను, ఇంకెప్పుడు నోరెత్తకండి అంటే, తరువాత తరము వారు కూడా కొన్ని అద్భుతాలు చూడాలి. అర్థమైందా? తరువాత తరము వారు కొన్ని అద్భుతాలు చూడాలి.
వారు ఎందుకు చూడాలి అంటే 74కి అవకాశం ఇచ్చినటువంటి దేవుడు ఈ 75వ వాడిని కాదంటాడా? ఒకవేళ దేవుడు వద్దంటే మనం పంపేద్దాంలే అనేటువంటి భావనతో ప్రియులరా, ఒక దేవునికి ఇష్టడైనటువంటి దైవ సేవకునిగా తనకు పరిచర్య చేసేటువంటి తన సేవకుణ్ణి, రా నేను చూసుకుంటాను నీకేం కాదు అని హామీ ఇచ్చి తీసుకెళ్ళాడు. ఏం ఓపికయ్యా మీకు? ఏం ఓపికయ్యా? ఈ 10,000 మందే ఇలా రావడానికి మళ్ళీ ఎంతమంది పాస్టర్లు పెట్టేవాళ్ళం? మా లైన్లో రా అంటే ఒక ఎదురొస్తుంది, ఒక మేము సైడ్కి వెళ్తుంది, ఒక మేము వెనక్కి తిరిగి నడుస్తుంది. 30 లక్షల మందికి ఇప్పటికయింది. ఎలాగయింది? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించకపోతే నీకు బైబిల్ అర్థం కాదు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు నీకు అందిస్తాడు, నీకు వివరిస్తాడు, నీకు నేర్పిస్తాడు. నువ్వు క్రమంగా నేర్చుకోవాలి. ఇది వరుసగా నేర్చుకొనుట అంటే. ఎక్కడో నిర్గమాకాండంలో జరిగినటువంటి ఆ సందర్భాన్ని పౌలు గారు ఎలా చూచాడు? ధ్యానంలో చూచాడు. ఆశ పెట్టి, ఆసక్తి పెట్టి నువ్వు ధ్యానం చేస్తే, అయ్యా ఎలా వెళ్ళారయ్యా ఇశ్రాయేలు, ఎలా చేసావయ్యా, ఎలాగయ్యా అంటే పౌలు గారికి దేవుడు దర్శనంలో చూపిస్తే దాన్ని ఇక్కడ రాశాడు ఆయన. అదే కాలము, ఇదే కాలము దేవుని బిడ్డ. సో యవనస్తులు వాడబడ్డారు, పెద్దవారు వాడబడ్డారు, మోషే గారు కష్టపడ్డారు. అందరి మీద ఏం పోసాడట? రక్తం పోసాడట. ఇదే రక్తమట, నిబంధన రక్తము ఇదే. ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్. దిస్ ఈస్ బ్లడ్ కవెనెంట్ అంటారు దీన్ని. దేవుని బిడ్డ, 10 ఆజ్ఞలు దేవుడు మానవులకు ఇచ్చిన ఒక నిబంధన. మానవునికి దేవునికి మధ్యలో ఏం జరిగింది? నిబంధన జరిగింది. 7 నిబంధనలు చెప్తూ ఉంటాను నేను. సిలువ కాలంలో ఎక్కువ మనం ధ్యానం చేస్తాము. అబ్రహాముతో సున్నతి నిబంధన, దావీదుతో సింహాసనం నిబంధన, ఇశ్రాయేలుతో 10 ఆజ్ఞల నిబంధన, ఇట్లా నోవహుతో ధనుస్సు నిబంధన, ఇట్లా 7 చెప్పుకుంటాం మనం. ప్రియులారా, దేవుడు నరులతో నిబంధన చేశాడు. అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవునితో నిబంధన చేసుకోవాలి. ఒక నిబంధన. నువ్వు ఏ నిబంధన చేసుకున్నావో దేవునితో? బాప్తిస్మ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటారు. 10 కీర్తన పుస్తకంలో హాయానంద సుదినము, ఓ హ్యాపీ డే అని ఇంగ్లీష్ పాట, అది తెలుగు తరచుమ. అందులో ఒక చరణం దగ్గర ఏముంటుందంటే, ప్రభునితో నిబంధన చేసి కొందు. దేవునితో బాప్తిస్మము పొందేటువంటి ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు, మనుషులతో కాదు. ఓకే, సో నిబంధన రక్తం ఇదే అని చెప్పాడు. మరి ఇశ్రాయేలీలు అంటే ఈ 74+1 గ్రేస్ మ్యాన్ అని అనుకుందాం. వీళ్ళందరూ కూడా కొండెక్కారు. ఎక్కిన తరువాత వారందరూ చేసినటువంటి పని ఏంటి? 9వ వచనం దగ్గరికి రండి. దెన్ మోసెస్ అండ్ ఆరోన్, నాదబ్ అండ్ అబీహు and 70 of the elders of Israel went up. వాళ్ళు పర్వతం మీదకి వెళ్ళారు. ప్రియులారా, మరి దేవుని యొద్దకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? 10వ వచనంలో, they saw the God of Israel. What a word. They saw. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? దేవుణ్ణి ఎవడు చూడలేడు అని వాగేవాడికి ఈ ఒక్క మాట చాలదా? ఇలాంటి 100 చూపిస్తాను నేను నా బైబిల్లో. వాళ్ళ బైబిల్లో ఉంటుంది కానీ అవి కనబడవు. దిస్సా. ఇప్పుడు రాజకీయం అనకండి, ఒక ఫ్యాక్ట్ చెప్తాను. నిన్నేనా బడ్జెట్ వచ్చింది, కేంద్ర బడ్జెట్ వచ్చింది.
ఆంధ్రాకి ఏదో ఇచ్చారు 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు కదా, ఏమి ఇవ్వలేదండి. 15,000 కోట్లు అప్పు చేసుకో అని చెప్పారండి. కానీ ఈ పిచ్చోళ్ళందరూ ఇచ్చేశారండి, ఇచ్చేశారు. ఏమి ఇచ్చారా నీకు? నువ్వు వరల్డ్ బ్యాంక్ దగ్గర చేసుకుంటావా, ఇంకో బ్యాంక్ దగ్గర చేసుకుంటావా? పర్మిషన్ ఇస్తున్నావు. 15,000 కోట్లు అప్పు. ఇప్పుడు అప్పు చేసుకో అన్నదానికి మేము ఇస్తాం అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు అపోజిషన్ ఉంటుంది కదా, లేకపోతే చదువుకున్న వాళ్ళకి రాత అర్థమవుతుంది కదా. వాళ్ళు ఇచ్చింది అప్పు అంటే నువ్వు మళ్ళీ కట్టాలా, నువ్వు సాధించింది ఏం లేదు ఇందులో. ఓకే, అలాగే బైబిల్లో కూడా చాలా మాటలు వక్రీకరింపబడుతున్నాయి. అప్పుని గ్రాంట్ అంటారు. ఇక్కడ ఇశ్రాయేలీల దేవునిని వారు చూచిరి అని బైబిల్లో ఉంటే, దేవుణ్ణి ఎవడు చూడ్డు, ఆయన ఎవడి కనబడ్డు, ఆయన ఎవరితో మాట్లాడు, నువ్వెవడరా చెప్పడానికి? బైబిల్ 24వ అధ్యాయం. ఇట్లాంటివి అనేక సాదృశ్యాలు మనం బైబిల్లో చూడొచ్చు, బైబిల్లోనే చూడొచ్చు. దేవుని బిడ్డ, మరి చూసినప్పుడు 11 వచ్చిన దగ్గరికి వచ్చాయి డైరెక్ట్గా. ఏముంది అక్కడ? ఇలారా ఇశ్రాయేలులోని ప్రధానులకు అంటే ఒక అవగాహన, ఆలోచన ఏంటంటే, కింద ఉన్న వాళ్ళందరూ ఒక భయం పెట్టుంటారు. జీవమణి నువ్వు ఉన్నావా, బాబు చార్లెస్ నువ్వు ఉన్నావా, పలానా నువ్వు ఉన్నావా, వెళ్తున్నారా? ఇప్పుడు తట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కింద, వీళ్ళని పిలవలేదు కదా దేవుడు. నేను చెప్తున్నాను రా గ్యారంటీగా, వీళ్ళు పైకి వెళ్ళారంటే కిందకి రారు, అక్కడ అయిపోతారు అంతే అనేవాడు ఒకడు ఉంటాడు. ఇశ్రాయేలులోనే అక్కడ వెళ్ళగానే వీళ్ళు ఏదో అనుకున్నారు, కానీ ఆ మోషే గారు ఒక్కడికే తగింది అది. ఇప్పుడు ఇలా తిరిగి వస్తారని నేనైతే అనుకోవట్లేదు. మా చిన్నప్పుడు అనేవారండి, కాశీ వెళ్ళినోడు తిరిగి రాడు అని అనేవారు. ఇంకా అక్కడే చచ్చిపోతాడు, ఎందుకు ఇన్ని బస్సులా రైడ్లా ఏమన్నానా? అలాంటి చోటకి వెళ్తే మళ్ళీ ఇంక తిరిగి వస్తాడు ఏటాడు, అక్కడే చచ్చిపోతాడు అని అనుకునేవారు ప్రజలు. ఇప్పుడు ఇలాగే అలా వచ్చేయచ్చు. ఆ రోజున వారు ఏమనుకున్నారంటే, ఇక ఈ 70 మంది ఇదే ఆఖరి చూపు, వాళ్ళు వెళ్తున్నారు, దేవుడు ఏదో ఒకటి ముత్తుతాడు, అక్కడ అయిపోతారు. మొన్నటి దాకానేమో కొండ ముట్టుకోకూడదు, ఎవడు టచ్ చేయకూడదు, ఎవడు ఎక్కకూడదు అన్నటువంటి వాడు సడన్గా ఎంత ఇచ్చేస్తాడు ఆ ఛాన్సు అని ఎక్స్పెక్ట్ చేశారండి. వీళ్ళు కూడా భయంతో వెళ్ళాక అక్కడ పై వచనంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడుతుందంట. అమ్మా ఏంటండి నిగనిగలాడే వస్తువులు ఏంటి? నిగనిగలాడే వస్తువు ఏంటండి ప్రియులారా? మరి షఫైర్ అంటే ఒక చాలా థిక్ నీలం అనమాట, చాలా గట్టి నీలం, అది వత్సరం. దాన్ని షఫైర్ అంటారు దాన్ని. అది మన తెలుగు బైబిల్లో వస్తువు వంటిది అని రాశారు, కానీ బట్ నీలం మెన్షన్ చేశారు. ఇట్స్ నాట్ ఏ వస్తువు, అంటే ఇది ఒక మెటీరియల్ కాదు, ఇది ఇట్స్ ఎ డైమండ్, ఇట్స్ ఎ రేర్ డైమండ్. ప్రియులారా, నిగనిగలాడు నీలమయమైన వస్తువు అంటే దేవుడు దేని మీద నిలబడ్డాడు? అక్కడ ఒక నీలపు వజ్రం మీద ఆయన నిలబడ్డాడు. ఆయన కాళ్ళు కింద వజ్రం. బిడ్డ, ఆ వెలుగు చూసి ఎట్లా ఉందంట? నిగనిగలాడిపోతుందంట. నిగనిగలాడిపోతుందట. సో ఇట్స్ ఎ డైమండ్. మరి కాళ్ళ దగ్గర మొదలు పెట్టారు, అలా పైకి వచ్చారు, తలదాకా వచ్చారు, దేవుని చూచి. ఒక పాత మాట ఏంటంటే, దేవుని చూసినోడు బతికి బట్ట కట్టడు అనేది ఒక సామెత, పుకార్. అందుకనే ఇక్కడ ఇంకొక మాట ఏం రాశారంటే,
వారు ఇశ్రాయేలీల దేవునిని చూచి అన్నము పానము. ఇప్పుడు చచ్చినోడు తింటాడా, బతికినోడు తింటాడా? అన్నపానాలు ఎవరికి? అంటే చావలేదు బతికే ఉన్నారు అని చెప్పడానికి వారు అన్నపానములు పుచ్చుకొనిది. ఇప్పుడు అన్నపానాల సంగతి ఎందుకు అంటే, వారు చనిపోలేదు, దేవుడు వారికి ఏ హానియు చేయలేదు. కొంతమంది ఏదైనా చూసి జడుచుకున్నారని అనుకో, కొంచెం పిరికోళ్ళు గబుక్కుని జడుచుకుంటారు. జడుచుకున్న వాడిని ఆడు 2-3 రోజులు అన్నం తింటాడు. వీళ్ళు ఎవడో జడుచుకోలేదు, బ్రహ్మాండంగా కిందకు వచ్చి ఏం పుచ్చుకున్నారట? అన్నపానములు పుచ్చుకునేది. వెరీ గుడ్. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు అసలు దేవుడు ఎందుకు చంపుకుంటాడమ్మా? చంపుకునే దేవుడైతే నేను కొండ మీదకి వస్తాను, రెడీగా ఉండాలి, ఎందుకమ్మా మాట్లాడతాడు ఆయన? ఆయన చంపడానికా? మరి చంపేవాడైతే మిమ్మల్ని కానాను దేశం చేరుస్తాను, మంచి దేశం మీకు ఇస్తాను, ఈ వాగ్దానాలని దేవుడు ఎందుకు చేస్తాడు? కొంచెం బుర్ర ఉండాలి కదా. సో ఆయన ఎవరిని చంపే దేవుడు కాదు. తనను చూడాలి అని ఆశపడే వారిని దేవుడు ఎన్నడూ చంపడమ్మా. సో చూడాలి అనే కోరిక కలిగిన వారి కోరిక తీర్చాడు. అలాగే నీకు దేవుని చూడాలి అనేటువంటి కోరిక కానీ ఉన్నట్టయితే మీకు ఒక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. ఇంత చెప్పాక ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు అవసరం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో సంసోను యొక్క తల్లిదండ్రులు ఉంటారు. మనోహ ముఖ్యంగా. ఈ సంసోను యొక్క తల్లిదండ్రులకు పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని ఆ సమయంలో 13వ అధ్యాయంలోనే మరి దేవదూత కనబడి, దేవదూతనే రాస్తారు, మీకు ఒక బిడ్డ పుడతాడు, ఆ తరువాత ఆ బిడ్డ ఇలా అవుతాడు అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక మాట అనుకుంటున్నారు. 22 వచనం చూడండి స్ట్రైట్గా, 13:22. ఆయన యెహోవా దూతాని మనోహ తెలుసుకొని. ఇప్పుడు చూసావా, ఎప్పుడు బైబిల్లో తొందరపడకూడదు. ముందు దూతాన్ని చెప్పారు, తర్వాత ఏమంటున్నారు? మనము దేవుని చూచితిమి గనుక. ఏమవుతారంట? మనం దేవుణ్ణి చూసా. ఇప్పుడు ఒక చెడ్డ విషయం వెళ్ళిపోయింది ప్రజల్లోకి, దాన్ని ఎవ్వడూ మార్చలేడు. కొన్ని రూమర్స్ వెళ్ళిపోతాయి. నువ్వు బైబిల్లో ఉన్న నిజాలు 100 చూపించినా సరే ఆ పాతదే నమ్ముతావు, కానీ ఈ కొత్తది నమ్మవు. వీడు ఒక్కడో చెప్తే మనం నమ్మేలా? నీకు 100 రుజువులు చూపించినా సరే వాళ్ళు ఏమంటున్నారండి? మనము దేవుని చూచితిమి గనుక నిశ్చయముగా షూర్లీ విల్ డై. ఒక్క నిమిషం, ఇప్పుడు పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాం మనం. ఒక్క నిమిషం, వాళ్ళు అనుకున్నట్టుగానే వెళ్దాం. ఇప్పుడు దేవుణ్ణి చూశారు కనుక వీళ్ళిద్దరు ఏమవ్వాలి? వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. నా స్టేట్మెంట్ ప్రకారంగా చచ్చిపోతే సంసోను ఎలా పుడతాడు? ఇప్పుడు నువ్వు ఏదేదో అనుకుంటున్నావు, కానీ నేను రాత్రినా మీకు నాణానికి రెండో వైపు చూస్తాను. దేవుడు భూమికే కాదు, రెస్ట్ మనుషులకి ఇచ్చాడు ఒరిజినల్గా అని చెప్పాను నేను. ఇప్పుడు జ్ఞాని నేత్రములకు ఆను, ఇతర మానవుల నేత్రాలకు ఆనుటెట్లుండం. ఓకే, నీ స్టేట్మెంట్ ప్రకారం చచ్చిపోతావు, కానీ ఒక్కవేళ మీరు చచ్చిపోతే సంసోను ఎలా పుడతాడని చెప్పింది ఈ దేవుడే కదా. సంసోను పుట్టాలంటే 10 రోజులు పుట్టేస్తాడా? నెలలో చెప్పు, మినిమం ఒక 10 months కావాలి.
పోనీ పిల్లోడిని కనగానే చచ్చిపోయారు అని అనుకుందాం, మరి పిల్లోడిని ఎవడు పెంచుతాడు? పోనీ ఎప్పుడు దాకా ఉన్నారు, ఎప్పుడు దాకా బతుకున్నారు? అంటే మనకి అక్కడ లాస్ట్లో కనబడుతున్నారు, పెళ్లిలో కనబడుతున్నారు, సంసోనుకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు కనబడుతున్నారు. అంటే మనం చనిపోతాము అనుకున్నవారు ఎంతకాలం జీవించారు? మినిమం 30 ఏళ్ళు జీవించారు కదా. ఇద్దరు. నువ్వు అనుకోవడం వేరు, దేవుని కార్యాలు వేరు. అందుకే బయట ఒకరు నమ్మకండి అని చెప్తాను నేను. బయట దుర్బోధలు నమ్మకండి. ఇది బైబిల్ ఒరిజినల్. ఇది అందరి చేతులు ఇదే బైబిల్ ఉంటుంది. కానీ చదివేవాడికి ఒకడేమో అప్పు అంటాడు, ఒకడేమో గ్రాంట్ అంటాడు, ఒకడు ఇచ్చేశారని అంటాడు, ఒకడేమో తిరిగి కట్టాలని అంటాడు. చదివితే తెలుస్తుంది. దేవుని బిడ్డ, దేవుణ్ణి చూసిన వాడు చనిపోడు అని చెప్పడానికి బైబిల్లో అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇది తెలిసిన వాడు దేవుణ్ణి చూడాలి అనే ఆశతో ఉంటాడు. అమ్మా, దేవా నాకు కనబడుమన్నా, నువ్వంటే కదా అని దానికి తగినట్టు ప్రార్థన చేస్తే కదా, ప్రయత్నం చేస్తే కదా, ప్రయాసపడితే కదా, మోకరిస్తే కదా. సో ఇశ్రాయేలు పెద్దల వలె దేవుని చూచి వారికి ఏ హాని దేవుడు చేయలేదు. దాన్ని రివర్స్లో చెప్పండి. నేను పెద్ద కష్టమైంది ఏం అడగల, ఇది సాదాగా ఉంది. వారికి ఏ హాని చేయలేదు. దాన్ని రివర్స్లో చెప్తే వారికి ఎంతో మేలు చేశాడు. అంతే. హాని చేయలేదు అని అంటే మేలే కదా. ఇంకా ఎంతో దీవించాడు, ఎంతో మేలు చేశాడు. దేవుని బిడ్డ, మనము కూడా దైవ దర్శనాలు పొంది ఇంకా దేవుని మహిమను చూస్తూ మరిన్ని మేళ్ళు, మరిన్ని దీవెనలు, ఆశీర్వాదాలు పొందగలిగేటువంటి భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక.